థ్యాంక్ యూ అంజలి. ప్రధానంగా చాలా కీలకమైనటువంటి వెస్ట్ బెంగాల్ పోలింగ్ ఇప్పుడు జరుగుతుంది. మొత్తం ఈ రోజు ఓవరాల్గా చూసుకుంటే కనుక 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 116 నియోజకవర్గాల్లో ఈ లోక్సభ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి సంబంధించి 5 అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో ఈ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా బాలార్ఘౌట్ కానీ, జంగిపుర కానీ, ముర్షిదాబాద్ కానీ, మాల్డా నార్త్, సౌత్, మొత్తం ఈ 5 నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ అయితే జరుగుతూ వస్తుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగానే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎస్పెషల్లీ బాలార్ఘాట్లో అత్యంత కీలకంగా అంటే ఇంటెన్స్ పోలింగ్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ చాలా భారీ ఎత్తున పోలీసులు కూడా తమ భద్రతా సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అక్కడ చాలా పెద్ద స్థాయిలో గొడవలు జరిగిన ఇష్యూ ఇంకా అంతర్దృష్టిలో ఉంది. అందుకని వెస్ట్ బెంగాల్ ఈసారి ఈ ఫేజ్లో ఎక్కువ స్థానాలకు వెళ్లకుండా కేవలం 5 స్థానాల వరకే ఈ ఎన్నికల్ని పరిమితం చేశారు. ప్రస్తుతం ఈ దశలో 3వ ఫేజ్లో ప్రధానంగా ఈ బాలార్ఘౌట్, జంగిపుర, ముర్షిదాబాదు, మాల్డా నార్త్, మాల్డా సౌత్ ఈ 5 నియోజకవర్గాలకే ఎన్నికలు ఈ ఫేజ్లో అక్కడికి పరిమితం చేయడానికి ప్రధానమైన కారణం ఇదే అని చెప్పాలి. దీంట్లో అన్నిటికంటే ఎక్కువగా జంగిపురాలో చాలా అత్యంత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే సాక్షాత్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిషేక్ ముఖర్జీ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి బరిలో ఉన్నారు. హ్యాట్రిక్ విన్ కొట్టాలి కాంగ్రెస్ నుంచి వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నా తండ్రిని 2 సార్లు పార్లమెంట్కి పంపిన స్థానం అది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ స్థాయిలో పోలింగ్ కూడా నమోదవుతున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా సాయంత్రం పూట అంటే మధ్యాహ్నం 3 తర్వాత పోలింగ్ శాతం పెరుగుతుంది. కానీ ఈరోజు ఎస్పెషల్లీ ఈ జంగీర్పూర్లోను, బాలార్ఘాట్లోను ఉదయం నుంచే పోలింగ్ గట్టిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించి మొత్తం 2,10,000 పైచీలకు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మొత్తం 1,640 మంది ఓవరాల్గా ఈ ఫేజ్లో పోటీ పడుతుండగా వెస్ట్ బెంగాల్ నుంచి 61 మంది ఉన్నారు. ఈ 61 మందిలోనూ 25% అంటే దాదాపు 15 మంది పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య సంఘాలు, జన సంఘాలు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ ఫేజ్ ఎలక్షన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 80,23,846 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ స్టేషన్లు 8,528 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 61 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఈ వెస్ట్ బెంగాల్లో తేలబోతుంది. అందులో 6 మహిళలు కావడం అత్యంత ఆసక్తి కలిగిస్తుంది. మరోవైపున జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా అక్కడ పోలింగ్ జరుగుతున్న సరళి కూడా అన్ని పార్టీలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు మమతా బెనర్జీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్లో అడుగు పెట్టాలని, అక్కడ ఆధిపత్యం చెలాయించాలని అటు కాంగ్రెస్ భావిస్తుంది పూర్తి స్థాయిలో, ఇటు బీజేపీ కూడా భావిస్తుంది. బీజేపీ అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుంది. వీలైన ఎక్కువ స్థానాలు యూపీ తర్వాత ఎక్కువగా వెస్ట్ బెంగాల్ చెప్పాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో వాళ్ళ టాప్ 3గా చూసుకుంటే కనుక గుజరాత్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా యూపీలనే వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేశారు. తమకు ఎక్కువ సీట్లు వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అన్నింటి నుంచి అక్కడ కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో అంటే ఎక్కువగా ఎంపీ సీట్లు సాధించి ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి తమ బలాబలాల ఈ నేపథ్యంలోనే ఇక్కడ 5 సంబంధించి ఎన్నికలు జరుగుతున్నా కూడా పూర్తి స్థాయిలో తమ త్రిపుర ఈస్ట్ కూడా ఈ ఫేజ్ లోనే 2వ దశ నుంచి 3వ దశకు వాయిదా పడిన 16 నియోజకవర్గాలు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండడం గమనార్హం. ఊహాంజలి. రైట్ సారథి, థ్యాంక్ యూ.